Hello everyone, I am Dr. Sandhya, consultant neurosurgeon from KIMS Hospital, Gachibowli. So, ఇవాళ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే rainy season లో and the problems which come to neurosurgeons OP. ఇవాళ రేపు రోడ్లన్నీ నీళ్ళతో ఉంటున్నాయి. రోడ్లు ఎక్కడ పడితే అక్కడ నీళ్లు క్లాగ్ అయిపోయి ఉంటున్నాయి. తర్వాత మనం డ్రైవ్ చేసేటప్పుడు కూడా మనకి క్లియర్గా కనిపించకుండా అవ్వటం ఇట్లాంటివి అవుతున్నాయి. సో టూ వీలర్ మీద వెళ్ళేవాళ్ళు, రోడ్ క్రాస్ చేసేవాళ్ళు, లేకపోతే రోడ్ పక్కన నడిచేవాళ్ళు, చిన్న వయసు అయినా, మధ్య వయసు అయినా, పెద్ద వయసు వాళ్ళైనా కానీ నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవండి. నీళ్ళల్లో ఎక్కడైనా నడవాల్సి వచ్చినప్పుడు ఇట్ ఈస్ బెటర్ ఏదైనా సపోర్ట్ తీసుకొని నడిస్తే. లేదు అనివార్య కారణాల వల్ల ఏమైనా పడినప్పుడు వెంటనే లేచి చెక్ చేసుకోవడం, లేదా చేతులు కాళ్ళు మనకి పనిచేస్తున్నాయా లేదా అనేది ఇమీడియట్గా చూసుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళటం మంచిది. ఎందుకంటే పడినప్పుడు అట్లా అయినప్పుడు ఒకటి వెన్నుపూసకి ఏదైనా దెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ నడిచి వెళ్ళే వాళ్ళలో అబ్జర్వ్ చేసేది మోస్ట్లీ అదే ఉంటుంది. బైక్ మీద వెళ్ళే వాళ్ళు మటుకు స్లిప్ అయి కింద పడినా అటు ఇటు అయినప్పుడు మటుకు వాళ్ళకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లాగా అయినప్పుడు ఏదైనా తగిలినప్పుడు తలకి దెబ్బ తగిలి ముక్కులోంచి కానీ చెవులోంచి కానీ ఇట్లా రక్తం రావడం ఇట్లాంటివి ఉంటాయి. ఇలాంటిది ఏదైనా ఉన్నా కానీ ప్లీజ్ కమ్ టు ద నియరెస్ట్ హాస్పిటల్ అట్ ది ఎర్లియస్ట్. సో ఇప్పుడు ఈ ఇంజరీస్ మనం ఎలా ప్రివెంట్ చేయగలుగుతామంటే, ఒకటి నడిచి వెళ్ళేటప్పుడు ఏదైనా స్టిక్ కానీ ఏదైనా సపోర్ట్ తీసుకొని వెళ్ళటం వెన్ యూ ఫైండ్ వాటర్ ఆర్ ఏదైనా ప్రాబ్లం ఉన్న చోట. ఇంట్లో కానీ ఇంకెక్కడైనా బయట కారిడార్లో అక్కడ ఇక్కడ నడిచేటప్పుడు కూడా వాటర్ లాంటివి ఉంటే జాగ్రత్తగా చూసి నడవాలి. స్లిప్పర్స్ లాంటివి వాడేటప్పుడు స్కిడ్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకొని నడవండి. రెండోది బైక్ మీద వెళ్ళే వాళ్ళకి ఎస్పెషల్లీ హెల్మెట్ ఇస్ అ కంపల్సరీ థింగ్. సెకండ్, ఫాస్ట్గా వెళ్ళొద్దు, ఎస్పెషలీ వెన్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టర్నింగ్స్ ఆర్ యూ టర్న్స్ అట్ ద సిగ్నల్స్ ఆర్ ఏదైనా మ్యాన్ హోల్స్ కానీ వాటర్ క్లాగింగ్ ఎక్కడైనా ఉన్నప్పుడు మటుకు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి ఎనీ క్రాసింగ్ ఏరియా.